హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో ఈరోజు అయితే జెరూసలేంలో ఉన్న లిబర్టీ బెల్ పార్క్, సో దీన్నే ఫ్రీడమ్ బెల్ పార్క్ అని కూడా అంటారు. సో ఆ పార్క్కి అయితే వెళ్తున్నాను. సో అసలు ఈ బెల్ వెనుకున్న స్టోరీ ఏంటి, అసలు ఆ బెల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు. సో మన జర్నీ అయితే స్టార్ట్ చేశాను లిబర్టీ బెల్ పార్క్కి వెళ్ళడానికి. సో చాలామంది పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేసేది ఏంటంటే, వీడియోస్ డైలీ అప్లోడ్ చేయండి బ్రదరు, డైలీ ఒక వీడియో రిలీజ్ చేయండి అని చెప్పేసి. బట్ ఎందుకంటే నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా, సో నేను ఇక్కడ వర్క్ చేస్తూ వీడియో షూట్ చేస్తూ, సో వీడియో షూట్ చేసినా డైరెక్ట్గా అప్లోడ్ చేయడానికి అవ్వదు. సో దాన్ని మళ్ళీ నేను ఎడిటింగ్ చేయాలి, కొన్ని అరేంజ్ చేయవలసి ఉంటుంది, అందులో క్లిప్స్ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయాలి కదా. సో ఇవన్నిటికి చాలా టైం పడుతుంది. సో నా వర్క్ నేను చేసుకుంటూ ఇవన్నీ చేయవలసి ఉంటుంది. సో దానివల్ల నేను డైలీ వీడియో అప్లోడ్ చేయడం అంటే కష్టం. అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో నేను ఒక వీడియో షూట్ చేసుకుని దాన్ని ఏదైతే ఎడిటింగ్, వాయిస్ ఓవర్, మ్యూజిక్, మిక్సింగ్ ఇవన్నీ చేసి మళ్ళీ దానికి కంప్లైంట్ కూడా రెడీ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ చేయటానికి టైం పడుతుంది. వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, బట్ రెగ్యులర్గా వీడియో రిలీజ్ చేయడం అంటే సో చాలా హెవీ టాస్క్ అవుతుంది నాకైతే అది. సో అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ అయితే కనుక చాలా బాగా ఇస్తున్నారు నాకు. సో వీడియోస్ పరంగా నేను చేసిన ప్రతి వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో వీడియోస్లో ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక సారీ, ఎందుకంటే నేను కొత్తగా ఓపెన్ చేసిన ఛానల్, నేను చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన చిన్న క్రియేటర్ని. సో స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుంటూ ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి ప్లేసెస్, ఇజ్రాయెల్లో హోలీ ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పినట్టు, ఇజ్రాయెల్లో ఏదైనా ప్లేస్, పర్టికులర్ ప్లేస్ మీరు చూడాలనుకుంటే కనుక, సో నేను కెమెరా కార్ డాష్ బోర్డ్ షూట్ చేస్తుంటే కెమెరా జారిపోయింది. బట్ డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి మళ్ళీ దాన్ని అరేంజ్ చేయడానికి అవ్వలేదు. సో అలాగే నేను డ్రైవ్ చేసి మళ్ళీ పక్కన కార్ పార్క్ చేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవడం జరిగింది. సో కెమెరా అయితే మళ్ళీ అరేంజ్ చేసుకున్నాను డాష్ బోర్డ్ మీద. ఓకే, ఇజ్రాయెల్లో మీరు ఏదైనా హోలీ ప్లేస్ కానీ ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ మీరు చూడాలనుకుంటే కనుక అది కామెంట్ చేయండి. సో దాన్ని నేను నెక్స్ట్ వీడియో రూపంలో నేను చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ దానికి ఉన్న ప్రత్యేకతలు కానీ సో మరిన్ని వివరాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇజ్రాయెల్లో డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలామందికి తెలిసిన విషయమే. సో తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే కనుక మొబైల్ చేత్తో పట్టుకోకూడదు. సో ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ అన్నమాట ఇజ్రాయెల్లో అయితే కనుక. అండ్ ఇంకొకటి అయితే కనుక ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. సో అది పార్క్ దగ్గరికి ఎంటర్ అవుతున్నప్పుడు నేను చెప్తాను అది ఏంటన్నది. సో చూపిస్తూ చెప్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి. ఇవన్నీ కూడా జెరూసలేంలోని హౌసెస్ అన్నమాట. సో ఇజ్రాయెల్లో ఉన్న హౌసెస్కి అండ్ జెరూసలేంలో ఉన్న హౌసెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను.
సో అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇజ్రాయెల్లో ఉన్న హౌసెస్లో జెరూసలేం హౌసెస్ చాలా స్పెషల్ అన్నమాట. సో బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా, ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నా, బయట మాత్రం కంపల్సరీ స్టోన్ తోటే దాన్ని కవర్ చేయవలసి ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ రూల్ అన్నమాట ఇక్కడ. బట్ మిగతా ఏరియాలో అలా లేదు. సో మిగతా ఏరియాస్ 1-2 ఏరియాస్లో అంత ఇలాంటి రూల్ అయితే లేదు అక్కడ. బట్ జెరూసలేంలో మాత్రం కంపల్సరీ అందరూ ఇది పాటించాలి. సో ఫస్ట్ జెరూసలేంలో ఒక రూల్ ఉండేది. ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఇల్లు కానీ కట్టుకోవాలంటే కనుక వాళ్ళకి కంపల్సరీగా ఒక గాడిద ఉండాలి ఇంట్లో. సో ఉన్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ వచ్చేది. సో ఇప్పుడు మారింది. సో అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ పార్కింగ్ ప్లేస్ అడుగుతున్నారు. సో పార్కింగ్ ప్లేస్ ఉంటే వాళ్ళకి లైసెన్స్ దొరుకుతుంది. అపార్ట్మెంట్ కానీ కమర్షియల్ సెంటర్ కానీ సో ఓన్ హౌస్ కట్టుకోవాలన్నా కానీ. సో బట్ ముందు అయితే కనుక ఇలాంటి రూల్ ఉండేది జెరూసలేంలో పర్టికులర్గా. సో ఎవరికైతే గాడిద ఉంటుందో వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇచ్చేవారంట. సో ఈ ఏరియా అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సో అటువైపు ఇటువైపు హౌసెస్ అండ్ మధ్యలోంచి రోడ్ ఉంది ఇది. సో ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి ఆజా. ఏ వస్తుంది, గా కాదు, ఆజా స్ట్రీట్ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది ఈ ఏరియా అయితే కనుక. అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ జెరూసలేంలో ఏ ఏరియాకి వెళ్ళినా కూడా సెపరేట్ ఒక ఫీల్ వస్తుంది. జెరూసలేంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మొక్కలు పెంచుతూ ఉంటారు. ప్రతి ఇంటి దగ్గర కూడా గార్డెన్ కంపల్సరీగా అరేంజ్ చేసుకుంటారు అనమాట వీళ్ళు, ఎక్కువ అందులో స్పెండ్ చేయడానికి. సో ఎవరికైతే గార్డెన్స్ అలాంటివి లేవో వాళ్ళు కంపల్సరీ ఇలాంటి పార్క్స్కి వస్తారనమాట. మనం ఇప్పుడు వెళ్తున్న పార్క్స్ సో ఇలాంటి వాటిలో స్పెండ్ చేస్తుంటారు. సో మ్యాక్సిమం అందరూ కూడా మినీ గార్డెన్ మెయింటైన్ చేస్తారు ఇంట్లో.
ఆ రూఫ్ మీద కానీ అండ్ బాల్కనీలో కానీ కంపల్సరీగా ఉంటుంది. ఎవరైతే జూయిష్ వాళ్ళు ఉంటారో షబాత్కి కంపల్సరీ వాక్ చేస్తారు. ఒక 2 కిలోమీటర్స్ అన్నా కంపల్సరీ వాక్ చేస్తారు వాళ్ళు. సో ఇలాంటి పార్క్స్లో ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు షబాత్ రోజైతే కనుక. సో నేను చెప్పాను కదా ఒక రూల్ ఉంది ఇజ్రాయెల్ అని, ఇది. సో మనం వెళ్తున్నప్పుడు అది హైవే మీద అయి ఉండొచ్చు, ఎక్కడైనా కానీ. సో ఎవరైనా రోడ్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ వెంటనే మనం కార్ ఆపేయాలి. సో ఈవెన్ వెనకాల ఉన్న పర్సన్ వచ్చి మనకి డాష్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నా కూడా కార్ కంపల్సరీ ఆపవలసిందే. వెనకాల ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతారు, వాళ్ళు కూడా కార్ ఆపేస్తారు. సో ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. ఇన్ కేస్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సిగ్నల్స్లో కానీ లేకపోతే ఓవర్ స్పీడ్లో కానీ అంత ఎక్కువ ఫైన్ రాకపోవచ్చు. బట్ మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా వాక్ చేస్తున్నప్పుడు మీరు ఆగకుండా కనుక వెళ్తే ఆ ఏరియాలో కనుక కెమెరా ఉంటే సో వీటికంటే ఎక్కువ ఫైన్ దాంట్లోనే ఎక్కువ వస్తుంది అనమాట. సో మీరు ఆగకుండా వెళ్ళినందుకు ఎక్కువ ఫైన్ వస్తుంది వీటన్నిటికంటే కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ఇజ్రాయెల్ వచ్చి లేదా ఇజ్రాయెల్లో ఉండి డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు. సో అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఇదైతే. సో మనమైతే ఈ లిబర్టీ బెల్ పార్క్, ఫ్రీడమ్ బెల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాను. సో నేను చెప్పిన పార్క్ అయితే ఇదే. సో అసలు దీని హిస్టరీ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇదైతే కనుక చాలా పెద్దది పార్క్. సో టోటల్ ఇది 9 acres ఉంది ఈ పార్క్ అంతా కూడా. సో పార్క్లో ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఓన్లీ రోజ్ ఫ్లవర్స్కి పెట్టడం జరిగింది. ఇక్కడ ఓన్లీ రోజ్ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇదైతే బాస్కెట్ బాల్ కోర్ట్ అన్నమాట. ఈ లిబర్టీ బెల్ పార్క్ చుట్టూ కూడా ఎక్కువగా వైట్ కలర్ రోజెస్ ఉన్నాయి. ఈ జెరూసలేంలోనే మోస్ట్ పాపులర్ పార్క్ ఇది, ఇప్పుడు మనం ఉన్న పార్క్ అయితే కనుక. సో నేను ఇక్కడ షూట్ చేస్తుంటే పక్కన సో చిన్న చిన్న రీఛార్జ్డ్ బైక్స్ ఉంటాయి కదా, సో వాటి మీద వెళ్తున్నారు వీళ్ళందరూ.
సో ఈ ఏరియా అంతా కూడా ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు. ఎక్కువగా ఎగ్జిబిషన్స్ అవి ఇక్కడ అరేంజ్ చేస్తుంటారు అనమాట ఈ ఏరియాలో. సో ఇది టోటల్ అయితే కనుక మీకు చెప్పినట్టు 9 acres ఉంటుంది పార్క్ అంతా కూడా. సో ఈ 9 acresలోనే చాలా ఉన్నాయి. సో అది ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇజ్రాయెల్ నేషనల్ డేకి 2 weeks బిఫోర్ నేను ఇది షూట్ చేస్తున్నాను వీడియో. సో ఎక్కడ చూసినా కూడా ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్కి ఇండిపెండెన్స్ వచ్చిందైతే కనుక 1948 May 14th. సో May 14th వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట. ఈ హనీ బీ అయితే కనుక మనకి హనీ తీసుకురావడానికి కష్టపడుతుంది. సో ఇవి తెచ్చి కలెక్ట్ చేసిన హనీనే మనకి బాటిల్స్లో దొరుకుతుంది కదా, మన కోసం ఇది డ్యూటీ చేస్తుంది డైలీ. సో ఈ పార్క్ని ఫుల్గా డెవలప్ చేసిందైతే కనుక 1985. సో 1985 నుంచి కూడా ఇదంతా ఫుల్ఫిల్గా అన్ని రకాల ఫెసిలిటీస్తో డెవలప్ చేశారు. హాలిడేస్ అండ్ వీకెండ్స్ వస్తే కనుక చాలామంది వస్తుంటారు ఇక్కడ పిక్నిక్స్కి అండ్ టైం స్పెండ్ చేయడానికి. సో ఈ మీకు చెప్పినట్టుగానే ఈ లిబర్టీ బెల్ చుట్టూరు కూడా వైట్ కలర్ రోజెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్రీడమ్ బెల్ అంటారు దీన్ని, ఫ్రీడమ్ బెల్ పార్క్ అన్నమాట ఇది. సో ఈ బెల్ మీద అన్ని కూడా రోమన్ లెటర్స్ ఉన్నాయి. సో అది రోమన్ లెటర్స్లో ఏమేమి ఉన్నది అనేది, ప్లస్ ఈ బెల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ పార్క్ని డెవలప్ చేశారు. సో డెవలప్ చేసిన తర్వాత ఈ పార్క్లో సో అన్ని రకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కువగా అయితే కనుక బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటారు ఇక్కడ. సో 1000 seats థియేటర్ కూడా ఉంది అండ్ మ్యూజిక్ కార్నర్ ఉంది ఇందులోనే, ఈ పార్క్లోనే. అండ్ మీకు చెప్పినట్టుగానే ఎగ్జిబిషన్ ప్లేస్ ఉంది. సో ఇది వచ్చేసి ద జెర్రీ డ్రాగన్ అన్నమాట, మీకు ఏదైతే ఇప్పుడు చూపించాను అది. అసలు ఈ పార్క్ని డిజైన్ చేసింది ఎవరు? సో ఇది ఫ్రీడమ్ బెల్ అని ఎందుకని పేరు వచ్చింది ఈ లిబర్టీ బెల్ పార్క్కి? ఫ్రీడమ్ బెల్ పార్క్ అని ఎందుకు పేరు వచ్చింది అనే విషయాన్ని అండ్ జెరూసలేంలోనే ఇది పాపులర్ పార్క్గా ఎందుకని ఇప్పటిదాకా స్టిల్ 2024 దాకా కూడా జెరూసలేంలోనే పాపులర్ పార్క్గా ఉంది ఇది, ఈ ఫ్రీడమ్ బెల్ పార్క్ అయితే. అండ్ ఈ బెల్కి ఒక క్రాక్ ఉంది. సో సైడ్ నుంచి ఇట్లా పై వరకు క్రాక్ ఉంది, పగిలింది ఈ బెల్ అయితే కనుక. అసలు ఈ బెల్ పగలడానికి కారణం ఏంటి, అసలు ఈ బెల్ ఎందుకని ఇక్కడ పెట్టారు,
ఎందుకని దీనికి ఫ్రీడమ్ బెల్ అని పేరు వచ్చిందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిడిల్లో ఉండవలసిన రాడ్ కూడా విరిగిపోయింది. అది ఏమైంది ఏంటి అనేది నేను పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బెల్కి అయితే చాలా పెద్ద స్టోరీ ఉంది. సో పార్ట్స్ వైజ్గా నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ బెల్ మీద మొత్తం అంతా కూడా రోమన్ లెటర్స్ ఉన్నాయి. సో ఈ బెల్ సేమ్ కాపీ యుఎస్ఏలో కూడా ఉంది. లిబర్టీ బెల్, జెరూసలేం, ఇజ్రాయెల్. నైన్టీన్ 76లో ఎస్టాబ్లిష్ చేశారు. సో బట్ మళ్ళీ దీని మీద 1985 అని ఉంది. సో అసలు ఏం జరిగింది ఈ గ్యాప్లో అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ 2లో. సో ఇవన్నీ కూడా బాస్కెట్బాల్ కోర్ట్స్ ఇవన్నీ. సో కొంతమంది ఆల్రెడీ బాస్కెట్బాల్ ఆడుతున్నారు. సో ఫస్ట్ గోల్ మిస్ అయింది. సో మళ్ళీ ఇంకొకసారి గోల్ వేస్తుందని చెప్తున్నాడు ఆ అబ్బాయి అయితే. పర్ఫెక్ట్. ఇది కూడా పిక్నిక్ ఏరియా ఈ పార్క్లో.
సో నెక్స్ట్ పార్ట్లో సో ఆ బెల్ గురించి మరికొన్ని ఆ బెల్ ఒక హిస్టరీ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ వరకు వీడియో చూసింటే కనుక థ్యాంక్ యూ. సీ యూ ఆల్.